వెల్కమ్ టు ది లియో. వైసీపీ నాయకులు నిజంగానే ఆఫ్ నాలెడ్జా లేదా ప్రజలు గొర్రెలు కాబట్టి మేము ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారో అర్థం కాదు. కానీ నిన్న ఒక వింత వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఏంటంటే ఆ టీటీడీలో సప్లై చేసే నెయ్యి దాదాపుగా 658 రూపాయలు అయితే అదే నెయ్యి ఇతర బయట మార్కెట్లో అదే ఇందాపూర్ 560కే అమ్ముతుంది కదా, ఎందుకు అలా చేశారు అని, అంటే అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, ఇది చంద్రబాబు కంపెనీ కాబట్టి దోచి పెడుతున్నారని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. సో అంటే సరే, నేను అందుకనే అందే, వాస్తవానికి వాళ్ళు 2 ప్రూఫ్స్ కూడా పెట్టారు. కొద్దిగా కళ్ళు దగ్గర పెట్టుకుని ఏమాత్రం 10వ తరగతి పాస్ అయిన వాడైనా దాన్ని జస్ట్ అలా చూస్తే విషయం ఏంటనేది క్లియర్గా అర్థమైపోద్ది. కానీ నేను ఇందాకే చెప్పా, వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు గొర్రెలు అనుకుంటారు. ప్రజలు గొర్రెలు కాబట్టి నేనేం చెప్పినా నమ్ముతారు అనుకుంటారు. డిఫరెన్స్ ఏమో చాలా ఎక్కువగా కనపడుతుంది. 658 560 అనేది చాలా ఎక్కువ డిఫరెన్స్గా కనపడుతుంది. కానీ బయట మార్కెట్లో ఇచ్చే నేతికి టీటీడీకి ఇచ్చే నేతికి మధ్య డిఫరెన్స్ కేవలం 10 నుంచి 12 రూపాయలు. అది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. దానికంటే ముందు ఒక్కసారి వైసీపీ అఫీషియల్లో ఏం పోస్ట్ చేశాడో చూద్దాం. ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో వేసినటువంటి పోస్ట్. ఇది సోనాయ్ జీ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ వాజ్ సప్లైడ్ టు తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్ RS 658 per kg. ఇక్కడ కేజీ అనేది గుర్తుపెట్టుకోండి. However, available invoice indicate that the same product was sold in the open market at around 560 per liter. So, ఇది కేజీ, ఇది లీటర్. నేను డిఫరెన్స్ నేను చెప్తాను. ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ డిజర్వ్ ఏ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఎట్ టు వై టీటీడీ పెయిడ్ ఏ హయ్యర్ ప్రైస్ అండ్ హౌ టు 10 lakh kg tender was finalized in 2025. Serious concern arised because Indapur Dairy is associated as a co-manufacturing unit with Heritage Foods, a company promoted by the family of Chandrababu Naidu. NCBN అంటే చంద్రబాబు నాయుడు. అంటే మరీ ఇంత దిగజారిపోకూడదు, మరీ ఇంత దిగజారిపోయి రాయకూడదు. అక్కడ రేట్లో డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఏం రాశాడు, ఇక్కడ ఇందాపూర్ కంపెనీకి దోచి పెడుతున్నామని రాశాడు. మరి 2014లో భారతీయ సిమెంట్ కట్ట ఎంత ఉంది, ఇప్పుడు భారతీయ సిమెంట్ కట్ట ఎంత ఉంది అనేది మనం మాట్లాడితే తెలుస్తుంది. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జగనన్న కాలనీల కోసం అని చెప్పి ఇతర మార్కెట్ల నుంచి సిమెంట్ కట్ట ఎంత కొన్నారు, భారతీయ సిమెంట్ కట్ట ఎంత కొన్నారు, ఒక్కొక్క సిమెంట్ కట్టకు 3 రూపాయల నుంచి 5 రూపాయలు అదనంగా చెల్లించి ఎందుకు కొన్నారు, ఇలా మాట్లాడుకుంటే చాలా వస్తాయి. సరే, దాని జోలికి వెళ్లకుండా ఇసలు విషయం చూద్దాం. మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోమని చెప్పింది ఒకటే, టీటీడీకి 658 రూపాయలకి ఇచ్చేది కేజీ నెయ్యి, కేజీ. సో ఇక్కడ ఓపెన్ మార్కెట్లో అమ్ముతున్నది లీటర్. ఇక్కడ వీళ్ళే రాశారు, నేను చెప్పలా, ఇది వీళ్ళే రాశారు. ఇక్కడ కేజీ అని రాశారు, ఇక్కడ లీటర్ అని రాశారు. సో దీనికి వీళ్ళు 2 ఎగ్జాంపుల్స్ కూడా పెట్టారు. అది కూడా ఒకసారి చూపించిన తర్వాత నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే, ఇది ఇందాక మీరు చూసిన స్క్రీన్ వైసీపీ పెట్టిందే, నేను స్క్రీన్ షాట్ పై మ్యాటర్ వరకే తీశాను, దాని కింద ఈ అటాచ్మెంట్స్ పెట్టారు వాళ్ళు. సో ఇక్కడ క్లియర్గా రాసుంది ఏమనంటే, ఇందాపూర్ కంపెనీకి టీటీడీ టెండర్ ఇచ్చినట్టుగా 658 రూపాయలకు కేజీ, 658 రూపాయలు పర్ కేజీ టెండర్ ఇచ్చినట్టుగా ఒక ఇన్వాయిస్ ఉంది. వాళ్ళు పెట్టింది ఇదే, టీటీడీకి మీరు 658కు అమ్ముతున్నారని చెప్పి చెప్పడం కోసం ఇది పెట్టారు. అలాగే ఓపెన్ మార్కెట్లో 560 అని చెప్పడం కోసం ఒకటి పెట్టారు, అది చూపిస్తాం మీకు. సో ఈ ఇన్వాయిస్ ఓపెన్ మార్కెట్లో 560 రూపాయలకు అమ్ముతున్నారు, ఇదిగో దానికి సంబంధించిన ఇన్వాయిస్ మాకు దొరికిందని చెప్పి రెడ్ ఇంక్లో హైలైట్ చేసి పెట్టారు. సో ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇదిగో 560 అని చెప్పారు. సో ఇక్కడ ఫస్ట్ కేజీకి లీటర్కి తేడా తెలియాలి. సో కేజీ అనేది ఎక్కువ, లీటర్ కంటే కూడా కేజీ అనేదే ఎక్కువ ఉంటుంది, లీటర్ అనేది తక్కువ ఉంటుంది, లీటర్ అనేది తక్కువ ఉంటుంది. 1 లీటర్ ఈక్వల్ టు 0.91 కేజీ. అంటే 1 లీటర్ అంటే 0.91 కేజీ, అంటే దాదాపుగా ఒక 90 నుంచి 100 గ్రాముల నెయ్యి అనేది తగ్గుతుంది. సో లీటర్కి కేజీకి డిఫరెంట్. ఇక్కడ టీటీడీకి ఇచ్చింది ఈ రేటుకి, టీటీడీకి ఇచ్చిన రేటు కేజీల్లో ఇచ్చారు. ఇది ఓపెన్ మార్కెట్, వాళ్ళు చెప్తున్నటువంటి ఓపెన్ మార్కెట్లో ఇచ్చింది లీటర్లలో. అంటే 1 లీటర్ అనేది 0.91 కేజీతో సమానం. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇక్కడ ఇదే ఇన్వాయిస్లో 565 రూపాయలు, ఓకే బాగుంది. సో దీనికి ఇక్కడ జిఎస్టీ 5% అని యాడ్ చేస్తుంది. ఇక్కడ ఎంత ఉంది, జిఎస్టీ 5% అని యాడ్ చేస్తుంది. అంటే 560 రూపాయలకు 5% జిఎస్టీ యాడ్ చేయాలి. సాధారణంగా 10% జిఎస్టీ అంటే 56 రూపాయలు, 56లో సగం అంటే 28 రూపాయలు, 28 రూపాయలు 5% జిఎస్టీ అంటే ఎంత అయింది ఇది, అప్పుడు ఎంత అయింది ఇది 588 రూపాయలు అయింది. సో
ఇక్కడికి మీకు ఇక్కడ జిఎస్టీ కలిపే ఆల్రెడీ జిఎస్టీ ఇది కలిపే ఉందేమో నీకేం తెలుసు అని మీకు ఒక డౌట్ రావచ్చు. నేను కలిపారో లేదో కూడా నేను ఎలాగే కలిపారో నేను ఇక్కడ చెప్తా చూడండి. ఇక్కడ మొత్తం వీళ్ళు ఈ ఇన్వాయిస్లో 1408 లీటర్ల నేతిని ఒక కంపెనీకి సరఫరా చేశారు. ఏ కంపెనీకి అనేది పక్కన పెడదాం, ఓపెన్ మార్కెట్ వాళ్ళు తీసుకున్నది. కేజీ ఎంతకి ఇచ్చారనేసాడు ఇక్కడ 560 జిఎస్టీ. సో జిఎస్టీ కలిపారా లేదా అనేది మీకు తెలియాలి అంటే సో ఇక్కడ ఏం రాశాడు చూడండి. మొత్తంగా ఇది అమౌంట్ చెల్లించిన అమౌంట్ మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అంటే 8,27,904 డివైడెడ్ బై ఇప్పుడు ఎన్ని లీటర్లు ఇచ్చాడు, ఎన్ని లీటర్లు ఇచ్చాడు ఇక్కడ 1408 అంటే 1408 లీటర్లు ఇక్కడ ఇచ్చాడు. సో దీంతో డివైడెడ్ బై చేస్తే వచ్చే రేట్ ఎంతో తెలుసా? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 558 రూపాయలు. అంటే వీళ్ళు 5% జిఎస్టీని యాడ్ చేసే ఇక్కడ టోటల్ అమౌంట్ ఇచ్చారు. ఇప్పుడు లీటర్ ఎంత పడింది? 588 రూపాయలు పడింది. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి, 1 లీటర్ అంటే 0.91 కేజీ మాత్రమే. ఇప్పుడు దీన్ని మనం ఈ రేటులోకి కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, 588 డివైడెడ్ బై 0.91 క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేటర్ ఉంటే చేసుకోండి. 588 డివైడెడ్ బై 0.91 అంటే ఇప్పుడు ఎంత వచ్చిందంటే దీని అసలు కేజీ ధర ఎంత వచ్చిందంటే ఇప్పుడు అసలు కేజీ ధర 646 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది? ఓపెన్ మార్కెట్లో అమ్ముతున్న కేజీ ధర ఎంత? 646 రూపాయలు. మనం ఇందాక మాట్లాడుకుంది లీటర్లలో. లీటర్ ధర అయితే 588, కానీ కేజీ ధర అయితే 646. ఎందుకనంటే 1 లీటర్ అంటే పూర్తిగా కేజీ కాదు, ఒక 90 గ్రాములు తగ్గుతుంది. సో మనం కేజీల్లోకి మారిస్తే దాని ధర అనేది పెరుగుతుంది. మరి ఇక్కడ టీటీడీకి ఇచ్చింది కేజీల్లో కదా, సో ఆ రేట్ ఎంత? ఇందాక వాళ్ళు చెప్పారు కదా 658 రూపాయలు. ఇక్కడ వీళ్ళు చెప్పిన డిఫరెన్స్ ఎంత? 658 రూపాయలు టీటీడీకి ఇస్తే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 646 రూపాయలు ఉంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 12 రూపాయలు ఉంది. ఈ 12 రూపాయలు డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఆ ట్రావెలింగ్ దూరం కావచ్చు, దాని సేఫ్టీ మెజర్మెంట్స్ కోసం అదనంగా తీసుకునే సేఫ్టీ ఫీచర్స్ కావచ్చు, లేదా ఇంకోటి ట్యాంకర్ల సేఫ్టీ కావచ్చు, లాకింగ్ సిస్టమ్ కావచ్చు, జీపీఎస్ సిస్టమ్ కావచ్చు, రకరకాలు ఉంటాయి. ఎందుకంటే టీటీడీకి సప్లై చేసే నెయ్యి చాలా పగడ్బందీగా సప్లై చేస్తారు. సో దానికి అదనంగా ఒక 10 నుంచి 12 రూపాయలు బయట ఓపెన్ మార్కెట్కి దీనికి మధ్య తేడా ఉండొచ్చు. సో అది ట్రావెలింగ్ దూరాన్ని బట్టి కూడా మార్పు ఉంటుంది. వాళ్ళ కంపెనీ నుంచి వేరు అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఇది ఎక్కడికి ట్రావెల్ అయిందనేది మనకు తెలియదు. సో అక్కడి నుంచి వాళ్ళు తిరుపతికి ట్రావెల్ చేయడానికి అదనంగా పడవచ్చు. సో ట్రావెలింగ్ ఛార్జ్ పెరిగేటప్పటికి ఆటోమేటిక్గా దాంట్లో ఒక 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు వేరియేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది మరి ఇందాక నేను అందుకని ఎందుకన్నాను ప్రజలు గొర్రెలను ఎందుకు నమ్ముతారు అంటే వీళ్ళు ఇందాక ఏమి రాశాడు అక్కడ లీటర్ 560 రూపాయలు అని రాశాడు. దానికి జిఎస్టీ యాడ్ చేయాల. ఆ జిఎస్టీ అనేది ఈ ఇన్వాయిస్లో ఉంది, నేను యాడ్ చేయాల, ఈ ఇన్వాయిస్లో ఉంది. మీకు కావాలంటే ఈ టోటల్ మొత్తాన్ని ఒకసారి ఈ లీటర్లతో చెక్ చేసుకోండి, 588 రూపాయలు వస్తుంది. అంటే 5% జిఎస్టీని ఆల్రెడీ యాడ్ చేశాడు. ఇది లీటర్లలో మనం చెప్పింది. ఇదే 588 రూపాయలని కేజీల్లో కనుక మనం కన్వర్ట్ చేస్తే వచ్చిన రేటే 646 రూపాయలు. మరి చంద్రబాబు కంపెనీకి లింక్ పెట్టి మాట్లాడినా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? హెరిటేజ్కి లేకపోతే ఇందాపూర్ కంపెనీకి లింక్ పెట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇందాపూర్కు దోచిపెడుతున్నారని మాట్లాడి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? నన్ను అడిగితే ఏం చేయాలి? మరి ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని నమ్ముతారా? అంటే అందుకనే నేను అంది 10వ తరగతి పాస్ అయిన వాడు దీన్ని చూస్తే అర్థమైపోతారే ఇక్కడ 560 రూపాయలు అన్నారు, దానికి 5% జిఎస్టీ అన్నారు, అంటే ఒక 28 రూపాయలు యాడ్ అవుతుంది, 588 రూపాయలు అయిపోయింది. ఇక టీటీడీకి ఏమో కేజీల్లో సప్లై చేశారు, బయట ఏమో లీటర్లలో వాళ్ళు అమ్ముతున్నారు. సో లీటర్కి కేజీకి మధ్య వేరియేషన్ ఉంది కాబట్టి ఆ వేరియేషన్ తీసేస్తే ఇంచుమించు 2 రేట్లు దగ్గరగా ఉంటున్నాయి. అంటే 1% మార్జిన్ 1%, 2% ఉందో మ్యాక్సిమం 12 రూపాయలు అంటే. సో 2 దగ్గరగానే ఉన్నాయి కదా, మరి 560 రూపాయలని ఎలా రాశారని చెప్పి 10వ తరగతి పాస్ అయిన వాడికి అర్థమవుద్ది. ఈడు ఎంత బారు ఇంగ్లీష్లో ఇందాక మ్యాటర్ రాశాడు చంద్రబాబు ఫ్యామిలీ గురించి, ఆడికి మాత్రం లెక్కలు మాత్రం రావు. నాకు తెలిసి ఏమైనా చాట్ జీపీటీలో పెట్టి రాసుకున్నాడేమాడు. నిజంగా అంత ఇంగ్లీష్ రాసినోడికి అయితే కనీసం ఈ లెక్కలు రావాలా, లేకపోతే చాట్ జీపీటీలో ఇంగ్లీష్ రాకపోతే చాట్ జీపీటీలో పెట్టి రాసుకున్నాడు, నాకైతే తెలియదు. ఇదైతే చాట్ జీపీటీ కాదు, మీ కళ్ళ ముందు చేసి చూపించిందే. అంటే వైసీపీ చేసే విష ప్రచారం ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని బొత్స సత్యనారాయణ బయట పెట్టాడంట, బయటపడిపోయింది బండారం.
ఇక మొత్తం టీటీడీ మొత్తాన్ని దోచేశారు. ఇక చంద్రబాబు నాయుడు నిన్న వాళ్ళు రాసిన హెడ్డింగ్ సోషల్ మీడియాలో నాకు నవ్వు వచ్చింది ఒకసారి. ఇది చూడగానే అర్థమైపోయింది నాకు, అరే ఏంట్రా బాబు ఇక్కడ జిఎస్టీ 5% జిఎస్టీ అని ఉంది, అక్కడేమో కేజీలకి లీటర్లకి మధ్య డిఫరెన్స్ ఉంది, రెండూ కలిపితే దగ్గర రేటే కదా, ఇంత బుర్ర తక్కువగా వీళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారు, తర్వాత దీనికి కౌంటర్ ఇస్తే వాళ్ళు తలెక్కడ పెట్టుకుంటారు, ఇలా మాట్లాడుతున్నారని నాకు ఆశ్చర్యం వేసి నవ్వు కూడా వచ్చింది. బొత్స సత్యనారాయణ అడగటం దీన్ని ఏది మొన్న చెప్పాడు చూడండి, నెయ్యి ప్యాకెట్ అని చెప్పి చీజ్ ప్యాకెట్ చూపించాడు చూసారా, అలాగే ఓపెన్ మార్కెట్లో వీళ్ళు పాపం సంపాదించారంట, కష్టపడి సంపాదించారంట. కానీ మంచి పనే చేసావు. ఇప్పుడు దీనివల్ల ఒక బండారం బయటపడింది. రేపటి రోజున మళ్ళీ మీరు టీటీడీకి ఎందుకు నెయ్యి ఎక్కువ రేటుకి ఇచ్చారని అడగలేరు. ట్విస్ట్ ఏంటంటే ఇతర నేతలు ఇంతకంటే ఎక్కువ ఖరీదు ఉన్నాయి, దాదాపుగా 710 రూపాయల దాకా ఉన్న ఇతర బ్రాండ్లు. సరే నేను బ్రాండ్ల జోలికి నేను పోవట్లేదు అనుకోండి, చెప్తున్నా. కానీ ఒక మంచి పని చేశారు. దీన్ని బట్టి 2 విషయాలు అర్థమైంది. ఒకటి, వైసీపీ నిత్యం విషం చెమ్మటం కోసం ప్రయత్నం చేస్తుందనేది ఒకటి, రెండోది వాళ్ళ పార్టీలో ఎవరికి బుర్రలేదనేది 2. ఈ 2 కూడా చాలా స్పష్టంగా అయింది. దీంతో ప్రజలకు క్లారిటీ వద్దు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ నేతి విషయంలో వైసీపీ చేసినటువంటి అసత్య ప్రచారం ఏంటనేది ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇక నుంచైనా వైసీపీ టీటీడీ విషయంలో చేసే విష ప్రచారాలు ప్రజలు నమ్మకుండా ఉండాలని చెప్పి మా మనవి. Please subscribe to Leo News for more videos.